వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ హలో నమస్తే దోస్తులు. ఈరోజు ముచ్చట ఏంటంటే పొద్దుగాలనే పట్టంత వర్షం అయితే కొట్టింది. మొత్తం ఆ బస్సు అయితే నడకుండా ఆగిపోయింది. ఈ సౌదీ ఎడార్లను నడుచుకుంటూ పోగా మాత్రం ఒక అద్భుతం అయితే జరిగింది. మేమైతే ఎప్పుడు చూడలేదు అట్లాంటి సీన్స్ అయితే కనిపించినాయి. ఇవాళ వీడియోని అయితే చూడరు, మీరు కూడా వా సూపర్ అంటారు. కొద్దిగా అంత వర్షం పట్టగానే అంత బురద బురద అయిపోతుంది, అంత మట్టి అంత లూట్లకైతే ఘోరంగా అయితే అంటుకుంటుంది. మనం ఏం పని చేద్దాం అన్న చేరాకుండానే అయితే ఉంటుంది. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. మా సూపర్వైజర్లు అయితే ఎట్లనే చేసి పని అయితే చేపిద్దాం ప్లాన్ అయితే వేసారు. డాంబర్ రోడ్ నుంచి కొద్దిగా కిందికి దించగానే అయితే బస్సు అయితే దిగబడ్డది. ఇక దాన్ని చూసి మిగతా బస్సులన్నీ రోడ్ల మీద ఆపేసారు. నిజం మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇక్కడ ఎండకు తట్టుకోవడం కష్టమే, చలికి తట్టుకోవడం కష్టమే. మనకైతే ఇంటికాడ ఎంత చలి పెట్టినా ఫ్యాన్ అయితే వేసుకుంది, నిద్రనైతే పట్టది. కానీ ఈడ మాత్రం ఫ్యాన్ కాదు, హీటర్ లేకపోతే మాత్రం వణికి చచ్చిపోవడం అవుతుంది. బస్సును గుంజేతందుకైతే జేసీబీని అయితే రప్పిస్తారు. బస్సు మాత్రం వానకైతే మొత్తం బురద అయితే అయిపోయింది. ఇక మాయ అయితే ఆజాద్ వీజల్ కాబట్టి ఏ కొద్దిగా పని ఉన్నా కానీ ఫస్ట్ మమ్మల్ని పిలిచి మాకైతే పని చెప్తారు. ఎందుకు వీళ్ళైతే లోడు ఆడుకుంటారు ఫ్రెండ్స్, నేపల్ గ్యాంగ్ అయితే. ఇక కంపెనీ వాళ్ళు అయితే కూర్చొన్న వాళ్ళని అడిగేటోడు ఉండడు, పన్నా అడిగేటోడు ఉండడు. ఈ బయట దేశాలకు వచ్చిన వాళ్ళకైతే లూడో పీస్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఏ కొద్దిగా టైం దొరికినా కానీ ఓ నలుగురు కలిసి లూడో అయితే ఆడుకుంటారు. ఇక బ్రేక్ టైంలలో కూడా అదే పని మీద ఉంటారు. ఇక మా బయట విజువల్ని అయితే అసలు ఇడిచిపెట్టారు. ఎందుకంటే అలా మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. వీళ్ళు కంపెనీ వాళ్ళు కాదు, వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళతో అయితే గట్టిగా పని చేయించుకోవాలి, వీళ్ళనైతే కూర్చొని పెట్టద్దు అది అని అయితే ఫిక్స్ అయిపోతారు. ఏది ఏమైనా వాళ్ళు చేసినా చేయకుండా ఇక మాకైతే బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే చేయకనైతే తప్పది. ఈ గ్యాంగ్ మొత్తం మన తెలుగు వాళ్ళే. ఒక పాకిస్తాన్ కూడా వెనక వస్తుండే కానీ మొత్తం అందరూ మనోళ్ళే ఉన్నారు. ఇక బస్సు ఎట్లా దిగబడ్డది, బస్సు నడతలేదని ఇక నడిచి అయితే పోదామా అని అయితే అన్నారు. ఇక దాదాపు ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం అయితే ఉన్నది మేము పనిచేసే ప్లేస్ అయితే. ఇక 3 కిలోమీటర్లు అయితే ఇప్పుడు నడిచిపోడాట, ఆడిపోయి పని చేసుకొని మళ్ళీ నడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చుడాట. ఇక మొత్తం 6 కిలోమీటర్లు అయితే నడాల్సి వచ్చేటట్టు ఉంది. ఇక ఈ ఏడాదిలో నడుచుకుంటూ పోగా ఒకటైతే వెరైటీగా అనిపించింది. అది ఏంటిది, పువ్వు లెక్క అనిపిస్తుంది. ఇక ఉసుకనైతే తీసిడు పెట్టిన, ఎందుకంటే మరి అది పువ్వు సగం ఉన్నది, ఇంకా లోపల ఉన్నది. మరి తీస్తే ఇంకా లోపల ఎట్లుందో చూద్దామని తీసిన. అది ఆల్రెడీ లోపల నుంచే ఉందన్నట్టు. అయితే నేను ఇవి ఆకులు గిట్లా కావచ్చు అనుకున్నా కానీ ఇవి అయితే ఆకులు కాదు, మొగ్గలు ఇవి. ఇక మొత్తం అయితే లాస్ట్ దాకానైతే తీద్దామని తీసుడు అయితే పెట్టిన, లాస్ట్ దాకానైతే చూసిన. మన దగ్గర ఇట్లా వేర్లు లోపల ఉంటే ఆకులైనా కానీ మొగ్గలైనా పువ్వైనా కానీ బయట ఉంటాయి. కానీ ఇది మాత్రం అట్లా కాదు, వేర్లు లోపలనే ఉన్నాయి, ప్లస్ ఈ మొగ్గలు కొంచెం పువ్వు కూడా లోపలనే ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు ఇదంటే మొగ్గ లెక్క మనకు కనిపిస్తుంది కానీ పక్క పొంటి పువ్వులు ఉన్నాయి సేమ్ ఇట్లా ఉంటే. అవి చూడూరు ఇంకెట్లున్నాయో. అబ్బా ఈ పువ్వులు మాత్రం చూడూరు ఏమన్నా ఉన్నాయా. ఈ ఏడార్లా ఇట్లాంటి పువ్వులు ఉండడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. నాకు తెలిసి మన ఇండియాలో కూడా ఇట్లాంటి పూలు అయితే మనం ఎప్పుడు చూడలేదు, నేనైతే చూడలేదు. మీరు ఇట్లా చూసిరా అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టుర్రి. నిజంగా ఎంత మంచిగా ఉన్నాయి కదా. ఏంటంటే మన బతుకమ్మ పండుగకు మనం బతుకమ్మ వేరిద్దాం చూసిన పూలు అట్లా వేరిచ్చినట్టు కలర్ఫుల్గా జస్ట్ స్టెప్ బై స్టెప్లో ఎంత మంచిగా ఉన్నది. ఇట్లనే నడుచుకుంటూ పోగా మళ్ళీ ఈ పూలు కనబడ్డాయి. ఇవి సేమ్ చామంతి పూలు ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఉన్నాయి. అసలు చుక్క నీళ్లు లేవు. ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడే కావచ్చు వీళ్ళకైతే నీళ్ళు అంటే. అయినా ఇవి బతుకుతున్నాయి, ఇట్లా పూలు ఊతున్నాయి అంటే మామూలు విషయం అయితే కాదు. అసలు నీళ్లు లేవు, ఏది లేదు. ఈ ఎడారిలా ఉసుకలా ఈ వెరైటీ పూలు ఊసుడైందో అసలు అయితే మాకు ఎవ్వరికి అర్థమే అయితే లేదు. నేనైతే మనోళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని అడిగినా వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్తారు. అన్న మేమైతే అసలు ఎప్పుడు చూడలేదు, ఇట్లాంటి పూలు చూడలేదు, ఏం చూడలేదు అని చెప్తారు. ఇక మళ్ళీ మనకైతే ఒంటెలు అయితే కనబడ్డాయి. ఇక్కడ పక్క పొంటే ఒంటెలను అయితే మేపుతుర్రు. ఇక ఒంటెలు మమ్మల్ని చూసి ఇటుకే అయితే వచ్చినాయి, ఇక్కడ మా సైడ్కు దగ్గరికి వచ్చినాయి. ఎందుకంటే అవి కూడా ఏమన్నా ఇక్కడ ఏమైనా ఫుడ్ ఏమైనా దొరుకుద్దన్న ఉద్దేశం కొద్దిగా అయితే వచ్చినట్టు అయితే మాకైతే అనిపించింది. ఎందుకంటే అవి అక్కడెక్కడో ఉండే దూరంలో ఇక మీ ఇక్కడ పని చేస్తున్న కాడికి మందిని ఈ బండ్లని ఇవన్నీ చూసి ఇక్కడికైతే వచ్చినాయి. ఇక ఇవాళనైతే ఇంత దూరం నడిచినందుకైతే ఆ పూలను అయితే ఎప్పుడు చూడని పూలను అయితే చూసినాం. ఈ ఒంటేలను కూడా దగ్గరికి వెళ్ళి అయితే చూసినాం. ఇక మళ్ళీ రిటర్న్ అయితే పోతున్నాం. రిటర్న్ పోయి ఇక బస్సు కాడికి అయితే వచ్చినాం. ఇక మా బస్సు అయితే దిగబడ్డది, దాని కథనైతే గిట్లున్నది. దీన్ని గుంజేతందుకైతే జేసీబీ బక్కునైతే తీసుకొచ్చారు. ఇక అసలు అంత పెద్ద దిగవలే కానీ అంత మట్టి అంత లూజ్ మట్టి ఉన్నాయి కదా, అందుకనే అది బండి టైర్లు అయితే స్లిప్ అవుతున్నాయి. పొద్దుగల పోయేటప్పుడేమో వాన కొట్టింది, ఇప్పుడు ఆ చివరికల్లా మొత్తం ఎండిపోయింది. ఇక్కడ వానలు అంటే ఎప్పుడోసారి చుక్క తగినట్టు పడతాయి, అది కూడా ఏదో అట్లా మెరుపు దిగలేక అట్లా వచ్చి ఇట్లా పోయినట్టు కొద్దిగా అంతనైతే పడతాయి అంతే. ఇక కొద్దిగా అంతకు ఇట్లా ఉన్నది కథ. ఇక మీరు మాత్రం వీడియోలో చూసిన పువ్వులను అయితే ఎక్కడైనా యూతే మాత్రం జర కామెంట్ అయితే పెట్టురు. ఎందుకంటే నేను ఎంతమందిని అడిగిన మనోళ్ళని అయితే ఓలం ఎప్పుడు చూడలేదన్నారు. ఇంటికాడ కూడా మనోళ్ళు ఆ పూలను అయితే చూడలేదట. ఆ పూలలో మాత్రం నాకు మాత్రం ఒకటి బాగా నచ్చింది. ఏంటంటే అది భూమి లోపల ఉన్నప్పటి నుంచే పూసుకుంటూ బయటకు వెళ్తుందంటే
అది మాత్రం కొంచెం వెరైటీగా మస్తు అనిపించింది నాకైతే. మీకు కూడా ఏమైనా వెరైటీ అనిపించిందా అనిపించలేని అయితే చెప్పుర్రి. ఇక బస్సును గుంజేతానికైతే బెల్ట్ అయితే తలగబెట్టిర్రు, బెల్ట్ పెట్టి బస్సును అయితే గుంజుతుర్రు. ఇక మొత్తానికైతే బస్సు అయితే బయటకు వస్తుంది. ఇక పోవాలి. నిజంగా ఈ డ్యూటీ చేసినంతసేపు ఏమనిపించదు, కానీ పోయి వంట చేసుకుంటాం కదా, ఇక అప్పుడు ఉంటుంది అసలు సినిమా. కిచెన్లో ఘోరంగా వేడి ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా మంది ఉంటారు కదా, బాగా మంది ఒకటేసారి వంట చేసుకునే వరకు ఆ వేడి అనేది బాగా ఘోరంగా ఉంటుంది. ఆగు గీనికి ఏమైంది, గిట్ల ఎగురుతుండు, బస్సు వెళ్ళిందన్న సంబరం కావచ్చు ఆ ఎగురుడు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. జర వీడియోని అయితే లైక్ చేయర్రి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లనే మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయర్రి. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.